కీర్తన గ్రంథము 17వ కీర్తన 14వ వచనం మధ్యలో మాట ఉంటుంది. 17వ కీర్తన 14వ వచనం. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. మరలా చదువుదాం. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. యు ఫిల్ దేర్ వోమ్ విత్ ట్రెజర్, దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ చిల్డ్రన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా స్తుతించే భాగ్యం ఇచ్చారు. సమయంలో ప్రభువా, మీరు చేసిన కార్యాలు మేలులు తలపోసుకొని నీ వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనస్తులమై ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న మాట, వారు కుమారులు కలిగి తృప్తి నొందుచున్నారు. దానికి పైగా నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. ఎవరు ప్రభువును స్తుతిస్తారు అంటే నిండిన వాళ్ళు. ఏమి నిండిన వాళ్ళు అంటే చూడండి, ఎవరు సంతోషంగా ఉంటారంటే కడుపు నిండిన వారు ఎలా ఉంటారు? సంతోషం. ఈ కడుపు అనేది ఏం చూపిస్తుందంటే ఊమ్ అనేది జీవితాన్ని చూపిస్తుంది. మన జీవితాన్ని దేవుడు నింపేవాడిగా ఉన్నాడు. అందుకనే వారు కుమారులు కలిగి తృప్తి నొందుచున్నారు. మరి దినాన్ని థ్యాంక్స్ గివింగ్ మీటింగు, మరి ఈనాడు శామ్యుల్ గారు, ఆయన ఎంతో గొప్ప దైవజనుడు వెనకాల కూర్చున్నారు. మరి ఆయనకిచ్చిన కుమారుడు రాజేష్ అన్న, ఆయనకిచ్చిన 2 కుమారులు అభిషేక్ అన్న, అవినాష్ అన్న. ఎందుకంటే నాకంటే హైట్ అయిపోయారు అన్న అనాలి తప్పదేక, ఎందుకంటే చిన్నోళ్ళు ఇప్పుడు పెద్ద అయిపోయారు. కాబట్టి దేవుడు వారికి కుమారుల్ని ఇచ్చాడు. కాబట్టి మరి వారేం పొందుతున్నారంట? తృప్తి నొందుతున్నారు. మరి ఈ రోజున ముఖ్యంగా ఇంకొక సాక్ష్యం కూడా ఉంది, అభిషేక్ అన్న సాక్ష్యం కూడా ఉంది. మరి టైం ఉంటే అవినాష్ కూడా చెప్తాడు, అన్నీ చెప్తా ఆల్నెట్ ప్రేయర్ అయిపోద్ది. మరి ప్రియులారా, అభిషేక్ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. తన 10th క్లాస్ ఏమి, తన ఇంటర్మీడియట్ ఏమి, అంతేకాదు తనకి దేవుడిచ్చిన మార్కులు, తనకిచ్చిన సీటు, అలాగే అవినాష్ విషయంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కావాలంటే చూడండి, సూట్ కూడా వేసుకొచ్చాడు. కాబట్టి దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు నిజం చెప్పాలంటే, అందుకనే ఒక మాట, ప్రభు ఎప్పుడు కూడా ఆయన మన కుమారులు కాదంట. ఎవరి కుమారులు? దేవుని కుమారులు. అందుకనే అహరోనుతో మోషేతో చెప్తాడు, అయ్యా వాళ్ళు నీ కుమారులే, కానీ వారిని ఏం చెయ్యి? ఈ రోజున మన పిల్లల్ని దేవునికి ఎలా అప్పగించాలి? How to give our children? What is the prospectus? What is the way? What is the procedure to submit our children? ఒక మాట చెప్పనా, మన పిల్లలు కనుక వాళ్ళు దేవుని పిల్లలు అయిపోతే మీరు నమ్ముతారా? ప్రపంచాన్ని కదిలించేస్తారు. అందుకని ఇక మన బిడ్డలు కాదు, ఎవరు పిల్లలు చెప్పండి? వారు దేవుని పిల్లలు. చూడండి, అందుకని ఒక మాట మనం చూస్తే రండి దయచేసి, మన కుమారులను, మన పిల్లలను మనం ఏం చేస్తూ రావాలి? అందుకని ప్రభువు ఒక మాట చెప్తాడు. నిర్గమాకాండం 29:29. నిర్గమాకాండం 29:29 చదవండి. నిర్గమాకాండం 29, ఎక్సోడస్ 29:29 చదవండి ఎవరైనా. వస్త్రములను అతని తరువాత అతని కుమారులకు, మళ్ళీ చదవమ్మది ఆ మాట. కుమారుల వగును, పెద్దగా వారు ఏం పొందుతారంట? అభిషేకము. వెరీ గుడ్. తర్వాత 30:30 కూడా చదవండి. ఎక్సోడస్ 30:30, 29:29, తర్వాత 30:30, నిర్గమ 30:30. మరియు అహరోనును అతని కుమారులను
నాకు యాజకులై ఉండునట్లు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీ పిల్లల్ని ఏం చేయాలి? అభిషేకించాలి. నిజంగా చాలామంది ఈ దినాల్లో పెట్టుకుంటున్న పేరు ఏంటంటే అభిషేక్ అని పెట్టుకుంటున్నారు, అభిషేక్ అని పెట్టుకుంటున్నారు. అయితే మరి ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లా. నేను దేవుడి పేరే అనుకుంటా. ఒక ఆయన ఉన్నాడన్న, సినిమా యాక్టర్ కూడా ఉన్నాడన్న, ఎవరో బచ్చన్ గారంట. ఏ బచ్చన్ అంట? సరే, ఏదైనప్పటికీ కూడా అంటే ఆ తండ్రి కూడా నా కుమారుడు అభిషేకం పొందాలన్నట్లుగా పెట్టుకున్నాడు. అదే అంటున్నాడు, మీ కుమారులు ఏం పొందాలి? అభిషేకము. నేను ఇక్కడ మన బిడ్డలకి దేవుని యొక్క అభిషేకం చాలా అవసరం. ఆ అభిషేకం లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఎలా అయిపోతారో చెప్పడానికి లేదు. అందుకనే బైబిల్లో దేవుడు వారిని అభిషేకించి అని చెప్పి 7 అభిషేకాలు ఉన్నాయి. 7 అభిషేకాలు. ఏంటా 7 అభిషేకాలు? చూడండి, అభిషేకాలు అంటే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనము లోకస్తులుగా అన్యులుగా ఉన్నప్పుడు జరిగే అభిషేకాలు కాదు అవి. ఒక ఆయన అన్నాడు, అయ్యా చూడయ్యా, నిజంగానే ఒక గుడిలోకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక వస్తువుకి ఎంత మార్పు వస్తుందో. బూడిద గుడిలోకి వెళ్ళి బయటికి ఎలా వస్తుందంట? విభూదిగా వస్తుంది. నీళ్లు గుడిలోకి వెళ్ళి బయటికి ఎలా వస్తాయి? తీర్థంగా వస్తాయి. అలాగే బియ్యం గుడిలోకి వెళ్ళి బయటికి ఎలా వస్తాయి? అక్షింతలుగా వస్తాయి. అలాగే కొబ్బరి చిప్ప గుళ్ళోకి వెళ్ళి ఎలా వస్తుంది? ప్రసాదంగా వస్తుంది. కానీ మనుషులు గుళ్ళోకి వెళ్ళి మనుషుల్లాగే వస్తున్నారు. ఆ వస్తువులకు మార్పు వస్తుంది కానీ వీళ్ళకేం రావట్లేదు, మార్పు రావట్లా. ఎందుకంటే మరి ఎందుకు అంటే ప్రభు అన్నాడు, వారిని అభిషేకించు. అనాయింట్ దెమ్. ఈ అభిషేకం అనేది ఎలాంటిదో తెలుసా ప్రియులారా? అందుకనే ఎందుకు వారు కుమారులు కరిగి తృప్తి పొందుతున్నారంటే మన బిడ్డలు ఏం పొందాలి చెప్పండి? అభిషేకం. అభిషేక్ గురించి కాబట్టి అభిషేకం, తర్వాత అవినాశం గురించి కూడా చెప్తాను. కాబట్టి ఎందుకంటే కొంచెం చెప్పైనా కాల అన్నయ్య మీద గొడవేంద్రా, అంతా నీ గురించేనా, అన్న నా గురించి చెప్పలేదు అంటాడు మళ్ళీ. కాబట్టి మంచి పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎరుగుదును, సండే స్కూలు చిన్న వయసు నుంచి. కాబట్టి ప్రియులారా, ఈ అభిషేకం అనేది ఈరోజు చెప్పిన ఒక మాట, మన బిడ్డల మీద మనం ప్రార్థించాల్సింది ఒకటే, ప్రభువా మా బిడ్డల మీద ఏముండాలి? అభిషేకం ఉండాలి ప్రభు. అభిషేకం ఉంటే మీరు నమ్ముతారా అండి? అలా అభిషేకం పొందిన వాళ్ళు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళారో. ఏంటి అభిషేకం అంటే? బాగా చెప్తున్నాను తల్లిదండ్రుల విషయంలో. ఈరోజు ప్రభువును స్తుతించడానికి కారణం తన అభిషేకాన్ని దేవుడు మన బిడ్డల మీద ఉంచుతున్నాడు. ఆ బిడ్డలను బట్టి మనం తృప్తి పొందుతున్నాం. ఆ దానములతో మన కడుపు నింపుతున్నాడు. ఇంకెన్నో ఉన్నాయి బైబిల్లో. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. అంతేనా అంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. అంతే కదా. మా కుమారులు ఎలా ఉన్నారు? అది రకరకాలైన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఏ అభిషేకం అంటే చూడండి, మొట్టమొదటి చూస్తే ప్రభు చెప్పాడు నిర్గమాకాండం 29:7. ఈ రోజున తల్లిదండ్రులుగా మన ప్రార్థన ఏంటంటే, మా ప్రభువా మా బిడ్డలపై నీ అభిషేకం ఉంచు. వాళ్ళు ఎక్కడున్నా నీ అభిషేకం వాళ్ళ మీద ఉండాలి ప్రభువా. ఏ అభిషేకం? బైబిల్ చెప్తుంది మొట్టమొదటి అభిషేకం. చదువు నేను. అభిషేక తైలం అంటే మొట్టమొదటిది తైలాభిషేకం. ఏంటిది చెప్పండి? తైలాభిషేకము. దేవుడు చెప్తున్నాడు అభిషేక తైలముతో లేదా తైలముతో అభిషేకించు. ఇది మొట్టమొదటి అభిషేకం. ఏంటంటే తైలాభిషేకం మన బిడ్డల మీద ఉంచాలి. ఆ తైలాభిషేకం ఉన్నంత కాలము దుష్టుడు వాళ్ళని ముట్టలేడు. ఆ తైలాభిషేకం అనే కంచెలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఆ దుష్టుడు లోపలికి రాలేడు. ఏంటి తైలాభిషేకం అంటే? ఏంటి ఆ తైలము? 89వ కీర్తన 20వ వచనం. 89వ కీర్తన 20వ వచనం. తైలాభిషేకం అంటే ఏంటి? మరి అభిషేక్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మరి అభిషేకం అనే అనుభవంలో మొట్టమొదటిది తైలాభిషేకం. అయితే ఏంటి ఆ తైలం అంటే? కనుగొని ఉన్నాను, అది పరిశుద్ధత. తైలం దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధత. ప్రియులారా, ఆ తైలం అనేది వాళ్ళ మీద ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు.
మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. మేము స్కూలు మాది ఏకేటీపీ ఎంసీహెచ్ స్కూల్, ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, సత్యనారాయణపురం, విజయవాడ 11. సరే, మా స్కూలు రోడ్లోనే కొంచెం ముందుకు వస్తే పుస్తకాల షాపులు ఉంటాయి, ఇంకొంచెం ముందుకు వస్తే సినిమా హాళ్ళు ఉంటాయి. మొట్టమొదటి తగిలేదే భయంకరమైన థియేటర్, రాధా థియేటర్ అనమాట. మీకు తెలియదేమో, రాధా థియేటర్ అంటే మామూలుగా కాదు. రాధా పక్కనే రంభా థియేటర్, రంభా పక్కనే యోహనన్నా చెప్పన్నా మేనకా, వెరీ గుడ్ అన్న, అలా ఒప్పుకోవాలి. తర్వాత మేనకా పక్కనే ఓరోసి పక్కనే జైరాం పక్కనే రాజు, పక్కనే యువరాజు, పక్కనే శైలజ, కొంచెం వెళ్తే అప్సరా. ఏంటి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఇక స్కూల్కు రావటం, స్కూల్ ఎగ్గొట్టడం, థియేటర్కి వెళ్తే ఏదో ఒక సినిమా అందిద్ది. చాలామంది రాధాలో నిరుక్కుపోయే వాళ్ళండి. అది ఉంది ఇంగ్లీష్ సినిమాలంట. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో నేను ఒక మాట చెప్పనా, మరి ఏంటో తెలియదండి. నేను నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వీళ్ళందరూ మా పెద్దవాళ్ళు, పుల్లారావు, రామారావు, వీళ్ళందరూ, రమేష్, వీళ్ళందరూ కూడా అప్పుడు సీనియర్స్. మా 10th కొంచెం పెద్దోళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి. మరే మేము వెళ్ళి మీరు వెళ్ళకపోతే మళ్ళీ అంతా ఇదిరా, మీరు అందరూ రావాల్సిందేరా అంటే సి సెక్షన్ అంటే సినిమా సెక్షన్ అనమాట. 10th C, అన్నీ సీలేయక 10th C అంటే ఆ దినాల్లో భయంకరమైన బ్యాచ్ అనమాట. మరి ఎందుకు అందులో వేసారంటే మాకు గొడవలు ఏమీ లేవు కానీ చదువు సరిగ్గా రాదు, అట్లా లాస్ట్ C సెక్షన్లో వేసారు. సరే, ఇక సినిమా సెక్షన్ అనేవాళ్ళు ఇక బయలుదేరి ఇక సినిమాకి వెళ్తూ ఉంటే మీరు నమ్ముతారా అండి, భయం వేసేది. సినిమాకి వెళ్ళొచ్చా లేదా? నా పక్కన ఉన్న స్నేహితుడు అనేవాడు, అరే మరి మనం వెళ్ళకూడదు కదరా, మనం సండే స్కూల్కి వెళ్తాం, మరి ఎట్లారా, ఊరుకోర్రా, వాళ్ళు తిడతారా, మరి ఏం చేద్దాం. మీరు నమ్ముతారా, ప్రతిసారి అక్కడ ప్రగతి బుక్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, సత్యనారాయణపురం NRP రోడ్లో, అక్కడ దాకా వెళ్ళటం, అందులో సడన్గా పక్క సందులోకి వెళ్ళిపోవటం, వాళ్ళు చూడకుండా పక్క సందులోకి వెళ్ళిపోయేవాళ్ళం. సినిమా హాల్ దాకా వెళ్ళి చూసేవాళ్ళు, ఏడ్రా అంటే ఎవరా అంటే తర్వాత అడిగేవాళ్ళు, ఏరా అన్నా ఏందన్నా మమ్మల్ని తీసుకోకుండా వెళ్ళిపోయావన్నా, మేము తప్పిపోయామని చెప్పేవాళ్ళం. అంటే ఆ సినిమా హాల్కి వెళ్ళటానికి ఏం కలిగేది మాకు అనిపించింది, ఆ తైలమే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ఆ తైలమే మా సండే స్కూల్ టీచర్స్ మా కొరకు బోధించిన పాఠాలు, ఆ తైలమే మా దైవ సేవకులు మా కొరకు కార్చిన కన్నీరు. నమ్ముతారా అండి? ఎంత భయపడి, ఎప్పుడు కూడా సినిమా హాల్ గేట్ దగ్గరికి వెళ్ళిన దినాలు మాకు తెలియవు స్కూల్ దినాల్లో. ఇంకా కూడా కొంతమంది మరి అరే ఇప్పుడు పారిపోవటానికి మామూలు సినిమా కాదురా, ఏ లీడర్ అంటే అది, ఏ లీడరు, ఏ లీడరు, అదిగో ఉన్నాడుగా అన్న, గ్యాంగ్ లీడర్ రా అంటే, గ్యాంగ్ లీడర్ అయితే ఎందుకు ఆ గ్యాంగ్లో ఉంటాం మేము? కారణం ఏంటంటే ఈ తైలాభిషేకం అనేది మన పిల్లలు ఎక్కడున్నా కూడా పాపంలోనికి వెళ్ళకుండా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది పరిశుద్ధత. ద ఫస్ట్ ప్రేయర్ ఫర్ అవర్ చిల్డ్రన్, లార్డ్ ప్లీజ్ ఫిల్ అవర్ చిల్డ్రన్ విత్ ద ఆయిల్ ఆఫ్ అనాయింట్మెంట్. పరిశుద్ధ తైలంతో మా బిడ్డల్ని అభిషేకించయ్యా. ఎంత బాగుందండి. అదే ప్రభు చెప్తున్నాడు, ఆ తైలం వేసేస్తే ఇక వాళ్ళకి ఏమీ కాదు. అందుకనే మీకు తెలుసో లేదో, సౌలు ఎవరి చేతికి దొరికాడు చెప్పండి? దావీదు చేతికి. దావీదు ఏమన్నా చేశాడా? కారణం చుట్టూ ఏం దొరుకుతుంది? ఓరినైనా ఆయన అభిషేకించిన వాడురా బాబు, ఆయనకి ఏదైనా చేశామంటే ఆయనకి జరిగినట్టే. చూడండి, ఒక అభిషేకం పొందిన వ్యక్తే ఇంకొక అభిషేకం పొందిన వ్యక్తికి భయపడతాడు, లేకపోతే మిగతా వాళ్ళు భయపడుతున్నాడు. అందుకని ఏమన్నాడు దావీదు? ఒక మాట అన్నాడు, చదవండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. 2 Samuel 1st chapter verse 14. 2వ సమూయేలు 1:14 చదవండి. చదువునాను త్వరగా. అందుకు దావీదు భయపడక, అది యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు, అదే నువ్వేలా చేస్తావయ్యా బాబు, ఆయన అభిషేకించిన ఆయనయ్యా, నేను చంపలేక. ఎంతమంది రాజులను చంపాడు, ఎంతమంది వేల మందిని చంపాడు, మరి వాళ్ళని ఎందుకు చంపావు? వాళ్ళకి అభిషేకం లేదయ్యా. ఈ సౌలుకి ఏముంది? ఆల్రెడీ సమూయేలు ఏం చేశాడు? అప్పుడే తైలాభిషేకం. మొదటి దినాన హైదరాబాద్ వెళ్ళాను, ఆదివారం వెళ్తే ఆ తమ్ముడు ఉన్నాడు, ఇమ్మాన్యుయల్, మా చెల్లి షైని. వాళ్ళు ఒకటే అంటారు, అన్నా వీరే వచ్చి ఏం చేయాలా? పిల్లలకి
ఆ బుడ్డోడికి ప్రార్థన చేయాలి, పేరు పెట్టాలంటే ఎంత కష్టం, ట్రాఫిక్ తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. ఆ బిడ్డకి పేరు పెట్టాం. ఏం పేరంటే నోవా ప్రేమ్ ఇమాన్యుయేల్. నోవా ప్రేమ్ ఇమాన్యుయేల్. ఆ రోజు సేవకులందరూ కలిసి వచ్చి మరి ఆ బిడ్డ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది, ప్రభువా ఎంతమంది తల్లిదండ్రులు ఇలాంటి చేయించగలుగుతున్నారు, ఎంతమంది తల్లిదండ్రులకి భాగ్యం దొరుకుతుంది. సేవకులందరూ చేయబెట్టి ఆ బిడ్డ మీద ఏం చేస్తున్నారు? ఏ అభిషేకం అది? తైలాభిషేకం. ఆ తైలం అనే అభిషేకమే నీ బిడ్డల చుట్టూ కంచెగా ఉంటుంది. అందుకనే దావీదు కూడా సౌలు ఏమీ చెయ్యలేకపోయాడు. ఇది మొట్టమొదటిది. రెండవ అభిషేకం జాగ్రత్తగా విను, నువ్వు అప్పచెప్పాలి. రెండవ అభిషేకం ఏంటంటే మన బిడ్డలకు ఉండాల్సిన అభిషేకం. రండి దయచేసి నిర్గమాకాండం 29వ అధ్యాయము 21వ వచనం. ఎక్సోడస్ 29:21 చదువు. మరియు అది రెండవది అమ్మ, రక్తాభిషేకం. ఏ శేఖం? రక్తాభిషేకం. అంటే మీరు ఫ్లాష్ బ్యాక్లకి వెళ్ళొద్దు దయచేసి, అర్థమైందా? ఒక ఆయన ఉండేవాడు, మాకు తెలిసిన అంకులు. ఎప్పుడు పోయినా సరే ఆయనకు ఒకే బలహీనత అండి. అన్న ఆ దేవుని క్షమించమని అడుగుతాడు, అదే సినిమా చూస్తాడు. అన్న అది తప్ప నేను ఏది చూడండి రా అనేవాడు మాతో. ఏంటంటే ఏ అభిషేకం అది? ఏదో ప్రేమాభిషేకం అంటే అండి. ఆయన మాకు చెప్పేవాడు, ఒరే నేను చూస్తున్నానంటే మామూలుగా కాదురా, పాపం క్యాన్సర్ పేషెంట్ రా ఆయన, ఎంత త్యాగం రా అంటే ఆయన చెప్పేది ఎట్టుంటుందంటే మేము కూడా చూడమనేటట్టు ఉండేదన్నమాట. పిల్లరా, లోకంలో అభిషేకాలు కాదు, ఇది ఏ అభిషేకం? రక్తముతో వారిని అభిషేకించు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు మన బిడ్డలను పట్టుకొని, ప్రభువా నీ రక్త ప్రోక్షణకి ఎందుకు వీళ్ళని తీసుకొస్తున్నా, నీ రక్తంతో ఏం చేయాలని. యేసు ప్రభు రక్తంతో అభిషేకించబడ్డారంటే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇంకా ఎంత శక్తివంతులు అవుతారో. ప్రపంచంలోనే శక్తి కలిగింది ఏంటి చెప్పండి? యేసు ప్రభు. అంత రక్తాన్ని మించింది ఏదన్నా ఉందా చెప్పండి? నాకు బాగా గుర్తండి, ఒక పాప ఇంటర్మీడియట్ స్టూడెంట్. ఆ పాపకి ఆ దినాల్లో చాలా ఈ ట్రెండ్ నడుస్తుంది. ఎవరన్నా అమ్మాయిల మాట వినకపోతే యాసిడ్ పోసేయటం. ఆ పాప ప్రభువుని నమ్ముకుంది. ఒక అతను చాలా ఇబ్బంది పెడతా వచ్చాడు. కాలేజీకి వస్తున్నప్పుడు మందిరంలో చెప్పింది, అన్న ఇట్లా అంటున్నాడు. చివరికి చెప్పాడంట, అమ్మాయి నువ్వు కనుక నా మాట వినకపోతే ఏం పోస్తాను? యాసిడ్ పోస్తాను. ఆమెకి ప్రార్థన చేసి సేవకురాలు కౌన్సిలింగ్ ఇచ్చింది. నాయన నువ్వు అలా కాదు ఇలా కాదు. ఒకరోజు చెప్పిందంట, అతను అన్నాడంట, ఇదిగో నీ మీద ఏం పోస్తాను? అప్పుడు అందంట, నువ్వు యాసిడ్ పోస్తావేమో, అంతకంటే పవర్ఫుల్ యేసు రక్తం పోస్తాను అందంట. వాడు రావట్లేదంట. ఆ మాటకే భయపడిపోయాడు. యేసు రక్తం పోద్దంట. ఏ రక్తం అనుకున్నాడు వాడు? ఆ రక్తం ఏమనుకున్నాడు? రక్తం పోసిద్దా అని ఏం చేశాడు చెప్పండి? కాబట్టి యేసు ప్రభు రక్తము, ఇది రక్తాభిషేకంలో మన బిడ్డలు ఉండాలి. ఆ రక్తం చేత తడపబడాలి. ఆ రక్త ప్రోక్షణలో వారేమవ్వాలి చెప్పండి? నింపబడాలి. ఏంటి తైలాభిషేకం అంటే? ఏమని చూసాను చెప్పండి? ఏంటి? పరిశుద్ధత. వెరీ గుడ్, పరిశుద్ధత. రెండవది రక్తాభిషేకం అంటే దేనికి గుర్తంటే చూడండి దయచేసి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. తైలాభిషేకం, పరిశుద్ధ జీవితం. రెండవది మన బిడ్డలకు కావాల్సింది, ఈ నెల 14వ దినమునకు ఉంచుకొనవలెను. తీసి తాము చదవమ్మా కమ్ముల మీద చల్లి ఆ రాత్రియే చాలండి. అక్కడ ఏం రాయాలంట? ఆ అగ్ని, ఆ యొక్క రక్తాన్ని ఆ ద్వారబంధముల మీద, ఆ కమ్ముల మీద నువ్వు రాసినప్పుడు అదంతా చదివితే సంహారపు దూత వస్తాడు, కానీ ఆ రక్తాన్ని చూసి
ఈ రక్తాభిషేకం దేనికి గుర్తుందంటే రక్షణ జీవితం. మన బిడ్డలకి చిన్నప్పుడే ఏం కావాలి? రక్షణ. రక్షణ అంటే వారు లోకం నుంచి వేరు చేయబడాలి, పాపమును అసహించుకోవాలి, మారు మనసు పొంది రక్షణ పొంది రెడీగా ఉంటే ఎప్పుడైనా బాప్తిస్మం మనము ఇచ్చేసేయచ్చు. ఏ జీవితం ఇది? రక్షణ. చాలాసార్లు చిన్నప్పుడు ఈ రక్తాభిషేకం అనే అనుభవంలోకి మనం తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులు దిగులు ఏంటంటే, అయ్యా నా బిడ్డ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. నేను వెళ్తే ఒక ఆయన చెప్తున్నాడు, అయ్యా నా భార్య నేను పెద్ద ఆయన అంటున్నాడు, మా ఇద్దరి మధ్యలో మేము ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభువుని ఎరగకుండా ఒక దుష్టుడు అడ్డుపడ్డాడు, ఒక సైతాన్ అడ్డుపడ్డాడు అని చెప్పాడు ఆయన. నేను ఎవరో అనుకుంటే చివరిలో చెప్తున్నాడు, ఎవరో కాదయ్యా వాడు నా కుమారుడు అన్నాడండి. కుమారుడేనా అంది? కుమారుడే అంది. నాకు భలే బాధేసింది. కుమారుడు ఏమైపోయాడు? ఇప్పుడు దుష్టుడైపోయాడంట, శత్రువు అయిపోయాడంట. తల్లిదండ్రులను అస్సలు మాట్లాడనివ్వట్లా, కలవనివ్వట్లా. తండ్రేమో యేసు ప్రభువు, తల్లేమో విగ్రహారాధికురాలు. ఎప్పుడన్నా సరే ఆమెను కలవాలంటే కుదరట్లేదు. ఆయన అంటున్నాడు, ఆ కుమారుడు వల్లేనయ్యా, ఆ దిగులు, ఆ బలహీనత వల్లే నాకు ఈ రోగం వచ్చిందయ్యా. ఇంకెన్ని రోజులు బతుకుతానో తెలియదు. 4th స్టేజ్ ఇన్ క్యాన్సర్. ప్రార్థన చేయండి. ఆయన పేరు సత్యనారాయణ గారు. వృద్ధుడు, 85 పైనే ఉంటాయి ఇయర్స్. ఈరోజు ఎందుకంటే చిన్నప్పుడు ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చిందండి. ఏమన్నాడంటే, వాళ్ళు ఉండేది ఒప్పాడలో 24 మందిరాలు ఉన్నాయంటే అండి. 24 మందిరాలు వీళ్ళ బంధువులేనంట, రక్షింపబడిన వాళ్ళే. రమ్మనే వాళ్ళంట, బాబాయ్ రా, నేను ఎందుకు రాను, పోరా, మామయ్య రా, పెదనాన్న రా, పేరు పెట్టి చక్కగా పిలిచేవాళ్ళంట. కానీ ఒక్క మందిరానికి కూడా ఇప్పుడు అంటున్నాడు, మీరు ఎందుకు వెళ్ళలేదంటే ఆయన ఒక మాట అన్నాడు, అప్పుడు వెళ్తే ఈ తెప్పలు ఎందుకయ్యా అన్నాడు. అప్పుడు ఎల్లుంటే ఈ బాధలు నాకు ఎందుకో, వేదన, వృద్ధాప్యంలో నెమ్మది లేదు. అటు చూస్తే అనారోగ్యం, ఇటు చూస్తే కుమారుడు, అటు చూస్తే భార్య, కలవరం. రోజున మన పిల్లల్ని ఎంత కష్టమైనా వారిని ఈ రక్షణ జీవితంలోకి ఏం చేయాలి? తీసుకొని రా. మనం రక్షణ పొంది మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఏమైపోతారు చూడండి. అందుకని ఒక ఇల్లుస్ట్రేషన్ ఉందన్నమాట. ఒక పిల్లోడు ఎంత చెప్పినా కూడా ఎలక్ట్రిసిటీ అనరా అంటే ఎలక్ట్రిసిటీ అనట్లేదంట, ఎలక్ట్రికిటీ అంటున్నాడంట. ఎలక్ట్రికిటీ అంటే ఆ టీచర్కి చాలా కోపం వచ్చింది. వాళ్ళ నాన్న పిలిచింది, ఏమండి మీ ఓడు ఏంటండి ఏమన్నాడు? ఎలక్ట్రిసిటీ అనమంటే ఎలక్ట్రికిటీ అంటున్నాడండి. వాడిని తన్ని, ఎరా ఇన్ని ఫీజులు కడుతున్నాను, ఆ మాత్రం పలకలేవా? మేడం గారు మీరేమనుకోవద్దండి, వాడికి అంత కెపాసిటీ లేదండి అన్నాడంట. ఓహో, అర్థమైపోయింది, వాళ్ళ మేడంకి అర్థమైపోయింది. వరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే కెపాసిటీయా? అవునండి, కెపాసిటీ అడిగి లేదండి. ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ అడిగింది, ఏమండి ఏంటి అబ్బాయిని మరి ఏముంది, మేడం గారు పిలిచారు, ఏంటి గొడవ, ఇదంతా చెప్పాడంట. ఉందంట, అయ్యా జరిగింది, దయచేసి అది ఎక్కడ పబ్లిసిటీ చేయొద్దు అన్న. ఏందంట? ఎవరు? వాళ్ళ తాత పబ్లిసిటీ చేయమాకరా. తాత ఏమో పబ్లిసిటీ, కుమారుడేమో కెపాసిటీ, మనవుడేమో ఎలక్ట్రిసిటీ. ఇలారా ఎలాంటి పరిస్థితి చూడండి. కాబట్టి ఇది మనం రక్షింపబడాలి, మనం ప్రభువులో ఉండాలి, ఆటోమేటిక్గా మన బిడ్డలు రక్షణ పొందుతారు. కాబట్టి ఎన్ని చూసాము? 1 తైలాభిషేకం, అది పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది. 2వది రక్తాభిషేకం, అది రక్షణ జీవితాన్ని ఇస్తుంది. 3వది మనం చూస్తే మన బిడ్డలకు ఉండాల్సిన 3వ అభిషేకం, చిన్నప్పుడే ఏ అభిషేకం చేయాలంటే చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండంలో దేవుడు అన్ని చెప్తానే వచ్చాడు. నిర్గమాకాండం 30వ అధ్యాయము 25వ వచనం. అది ప్రతిష్టాభిషేకం. ఏ అభిషేకం అంట చెప్పండి? ప్రతిష్టాభిషేకం అంటే, ప్రభువా ఈ బిడ్డలు ఇంకా నా బిడ్డలు కాదయ్యా, ఇంకెవరు ఇల్లు? నీ బిడ్డలే ఇక వీళ్ళు నీ బిడ్డలేనయ్యా.
వాళ్ళ మీద నాకు ఎలాంటి అధికారం లేదయ్యా. వారిని అందుకని అంది హన్నా వచ్చి ఏమంది, నేడు ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించు. అలా ప్రతిష్ఠించిందో లేదో అందరు సమయాలను చూసి ఏమనుకున్నారు, అమ్మ ఇక్కడ ఉండదు, నాన్న ఇక్కడ ఉండడు అని ఎన్ని రకాలుగా అనుకున్నారు. మిగతా వాళ్ళ పిల్లలనేమో ఎక్కడెక్కడ చదివించారు చెప్పండి అమ్మా, మీరు కాదు వేరే వారుల గురించి చెప్తున్నాను. ఎక్కడెక్కడ చదివించారు? సమూయేలేమో మందిరంలో పరిచర్య చేయాలి, మందిరం ఓడవాలి, మందిరంలో దీపం వెలిగించాలి, వచ్చిన వారికి ఏదన్నా అందించాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, మందిరం శుభ్రం చేసుకోవాలి, మందిరాన్ని కనిపెట్టుకొని ఉండాలి. పాడదాం ఒక చరణం. అందరు లేచి నుంచోండి, ముందుకు జరగండి. యవనస్తులు ఇటు వచ్చేయండి. నీ మందిరమునందు యవనస్తులు ఇక్కడికి వచ్చేయండి. చివరి యవనస్తులందరూ ఇటు వచ్చేయి. ధన్యులు ధన్యులు నీ వలన బలముందు వారు. రండిరా యవనస్తులు రండి. ధన్యులు ముందుకు రండి. నీ వలన బలముందు వారు. రండి పర్లేదు. ధన్యులు ధన్యులు నీ మందిరమునందు నివసించువారు. ధన్యులు ధన్యులు నీ వలన బలముందు వారు. ధన్యులు. కాబట్టి కూర్చోండి. కాబట్టి ఏంటంటే ఏ అభిషేకం ఇది? ప్రతిష్టాభిషేకం. ప్రతిష్టాభిషేకం. వారిని ఏంటి ఈ ప్రతిష్ఠ ఏం చూపిస్తుందంటే మీ అందరికీ తెలుసు. ప్రభువా వారిని దేని యందు ప్రతిష్ఠ చేయాలి? ఎస్, కరెక్ట్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. చదవండి, ఆ మాట చదవండి. యోహాను 17:17, జాన్ 17:17. మన బిడ్డలు ఎలాంటి అభిషేకం అంటే మూడవది సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అది. ఇప్పుడు ప్రతిష్ఠ అనేది ఏం చూపిస్తుంది? వాక్యానుసారమైన జీవితం. ఆ వాక్యంలో వాళ్ళు ఉండాలండి. అమ్మ వాక్యం. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా విజయవాడ గురించి చెప్పకుండా ఉండలేను నేను. ఎందుకంటే విజయవాడలో పుట్టి విజయవాడలో పెరుగుతున్నాం కాబట్టి విజయవాడ గురించి ఎక్కడైనా చెప్తా. విజయవాడ అనగానే 3 అక్షరాలండి. ఒకటి బోండా, రెండోది హోండా, మూడోది గోండా. ఆ పిల్లాడు అడుగుతాడు, మా మమ్మీ నాకు బోండా కావాలి, బోండా లేని టిఫిన్ సెంటర్ ఉంటుందా విజయవాడలో? ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది చెప్పండి? బోండా. మమ్మీ నాకు బోండా కావాలంటాడంటే, ఎందుకురా నీకు అప్పుడే బోండాలాగా తయారవుతున్నావు? నిజంగా నా బోండాలు ఏమో కానీ నిజంగా బోండాలాగా అయ్యాం మేము. సరే బోండా అంటే బోండా ఇప్పించింది. ఇంక పెద్దోడు అవుతాడు, నాన్న హోండా అంటాడు. అమ్మ బోండా ఇప్పించి, నాన్న హోండా ఇప్పించి, వాడేమో ఏడు పెద్ద గోండా. విజయవాడ మీకు తెలియదే, మా చిన్నప్పుడు ఒక్కొక్క పేరు వినపడేది. టైగర్ పూర్ణ, టైగర్ డాంగే కుమార్, ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అనమాట. భయంకరమైన పరిస్థితులు ఆ దినాల్లో. ఇంకా ఒక ఇన్స్పిరేషన్ అనమాట విజయవాడలో, పిల్లల నుంచి వృద్ధుల వరకు. ఎవరంటే ఆయన టైగర్ విఎం. అదిగో ఆ రోజుల్లో ఒక ఎఫెక్టు, ఏమంటారంటే ఒక ట్రెడిషను. అందరూ ఇంట్లో ఇట్లా పాపిడి తీస్తుంటే ఇక ఇటు తీసేవాళ్ళం. ఏంటంటే రంగా పాపిడి అంట. రంగా పాపిడి ఏమో ఇప్పుడు కూడా బాట్లా నాకు. ఇటు తీద్దామండి, ఎంత తీసినారా అట్లా. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, ఏమండి నాకు ఇటు పాపిడి రావాలని నేను అడిగాను కూడా. ఇది రంగా పాపిడి. అప్పుడు మాకు ట్రెండ్ నడిచింది. దాదాపు విజయవాడలో యవనస్తులందరికీ ఇదే ఉంటుంది. ఆయన అన్నాడు నాతో ఒక మాట, ఇప్పుడు ఇక టైం లేదు, నీకు ఇటు అలవాటు అయిపోయింది, ఇటు పాపిడి అన్నావంటే ఉన్నది కూడా పోద్ది అన్నాడు. వద్దులేను ఆయన అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, నీకు ఇటు రాదయ్యా, మధ్యపాపుడు అసలు వద్దులేయ్యా, లేనిపోయింది ఆడపిల్లలు అనుకుంటారు. అంటే ఎలాంటి పరిస్థితి నడిచిందంటే ఆ దినాల్లో ఒక ట్రెండ్ అంతే. కాబట్టి అందుకనే మొట్టమొదటిగా విజయవాడలోనే డిఫెన్స్లో, యాజ్ ఎ డిఫెన్స్ ఐ నో దట్ యాంటీ గోండా స్క్వాడ్ అనేది అసలు ప్రపంచంలో ఎక్కడ పెట్టాల, విజయవాడలో పెట్టారు. ఏజిఎస్.
అప్పుడే మా అన్నయ్య కొత్తగా డిపార్ట్మెంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఒక ఆయన వచ్చాడనమాట. విజయవాడ గడగడలాడిపోయింది. ఏజీఎస్ ఎస్ఐ, మామూలు ఆయన కాదు, పల్లపు రాజు గారు. కనపడినోడిని కనపడినట్టు ఈడ్చుకెళ్ళి లోపల వేయటమే. ఎవరైనా సరే 7 టౌన్ అంటే నా దినాల్లో భయం. అంటే మా ఎస్ఆర్ఆర్ సర్కిల్ అదంతా కూడా. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఏమైపోయారు యవనస్తులు? మీరు నమ్ముతారా అండి? ఆ గోండాలందరూ ఇప్పుడు ఏమయ్యారో తెలుసా? దేవుని సేవకులు అయ్యారు. అంటే నేను గోండాని కాదు కానీ చెప్తున్నా మామూలుగా. గోండాలందరూ ఏమైపోయారు? సేవకులు అయిపోయారండి. మీరు చూడండి, అరండల్పేట వెళ్ళండి, ఆ తర్వాత బాప్టిస్ట్ పాలెం వెళ్ళండి, పిజ్జూన్పేట వెళ్ళండి, అజిత్ సింగ్ నగర్ వెళ్ళండి. 100 మందిలో 10 మంది పాస్టర్లే, 10 మంది గూండాలే వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక గుర్తు ఉంటుంది, ఏదో ఒక గుర్తు ఉంటుంది. ఏదో కత్తి తెగిన ఘాటు, అయ్యో ఏదో ఒకటి ఉంటుంది. కారణం ఏంటంటే, అయ్యా ఒకప్పుడు అలా ఉన్నాం. ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళు గోండాలై రక్తాన్ని ప్రవహింపజేస్తే, వీళ్ళ తల్లులు ప్రార్థనా పరులై కన్నీటిని ప్రవహింపజేస్తే, ఈ కన్నీటి ప్రవాహంలో ఆ రక్త ప్రవాహం కొట్టుకుపోయింది. అగస్టీన్ అన్నాడు కదా, నా కన్న తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాను మందిరానికి అన్నాడు. అర్థమవుతుందా మీకు? ఏ అభిషేకం ఇది? ఏ అభిషేకం? ఏంటి ఆ ప్రతిష్టాభిషేకం అంటే? వాక్యములో చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి. ఎక్కడ చూస్తే అక్కడ వాక్యాలు రాసి పెట్టాలి. వారు ఇటు వెళ్ళేటప్పుడు చదువుకోవాలి. ద్వారబంధం మధ్యలో లోపలికి వచ్చేటప్పుడు ఒకటి, బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి. పిల్లలు అలా ఉన్నప్పుడు ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ హృదయాల్లో స్థిరమైపోతుంది. ఇంకా చెప్పాలంటే పిల్లల్ని ఏం చేయాలంటే వాక్యం అప్పచెప్పించుకుంటూ ఉండాలి. కంఠత వాక్యం ఇవ్వాలి. అదే ఆయన ఎవరు? టాకింగ్ బైబిల్ అన్నారు ఎవరైనా? గొప్ప దైవజనుడు జాన్ గారు, కొల్లపల్లి జాన్ గారు చెప్పేది. ఎందుకయ్యా నువ్వు టాకింగ్ బైబిల్ అయ్యావని ఒకసారి అడిగితే ఆయన చెప్పాడంట భక్సింగ్ గారితో, అయ్యా మా అమ్మ ఒక్క అధ్యాయం అప్పచెప్పకపోయినా టిఫిను పెట్టేది కాదు. ఒకరోజు అడిగాడంట. ఆ దినాల్లో చాలా పేదరికమైన పరిస్థితులు, కష్టం, ఆహారం దొరకటమే కష్టం. వాళ్ళ అమ్మని నోరు తెరిచి అడిగాడంట జాన్ గారు, మమ్మీ ఏమనుకోకపోతే చాలా రోజులైంది కదా మమ్మీ, చాలా రోజులైంది, ఒకసారి చికెన్ వండి పెట్టు మమ్మీ అని. చికెన్ వండాలారా? నీకు చికెన్ వండాలా? పోరా 119 అప్పచెప్పాను. ఎంత? ఈ 119 ఇంకా అప్పచెప్పడం అంటే కుదరదు, అది రాదు. అప్పుడు దాకా చికెన్ అడగడు అనుకుంటే గంటలో వచ్చాడంటండి. గంటలో వచ్చి 119 కాదు 121 వరకు చెప్పాడంట. అలా మా కన్నీరు గార్చి మోకాళ్ళ మీద, ప్రభా నాకు ఇలాంటి బిడ్డనిచ్చావు, నీకు కోడి కాదురా అని మేకే వండిందంట. ఏ అభిషేకం ఇది? ఈ రోజుల్లో ఇవి లేదు. పిల్లలు నోరు తెరిస్తే వాక్యాలు రావట్లా. లోక సంబంధమైనవన్నీ కూడా, లోక సంబంధమైన ఫోనులు, వాట్సాప్లు, మళ్ళీ గ్రూపులు అంటే వీళ్ళకి ఏ గ్రూపులు అంటే లోక సంబంధమైన. నువ్వు ఏ చిన్న మిస్టేక్ చేసినా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరిని ఏం చేస్తారు? అంతే. ఇంత భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. పిల్లారా, వాక్యంలో మన బిడ్డలు ఎదిగారు. లోక జ్ఞానం, లోక తెలివితేటలు ఎన్ని ఉన్నాయండి. వాడు మాట్లాడితే ఫెయిల్ అవుతున్నాడు. మరి ఎవరు? వాస్తు సిద్ధాంతి గారి కుమారుడు. చివరికి వాళ్ళ నాన్న అడిగాడంటే, ఏరా నువ్వు అన్నీ ఫెయిల్ అవుతున్నావు అంటే, నాన్న నేను చెప్పనా నిజంగా మా స్కూల్ వాస్తు బాగలేదన్నాడంట. ఏం బాగలేదంట అంటే ఈయన అందరికి చెప్పేదే. ఈయన ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ ఏమంటాడు? మీ వాస్తు బాగలేదు, కిటికీ అటు ఉండకూడదు, తలుపు ఇటు ఉండకూడదు, వాష్రూమ్ అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు, ఎన్నో. ఈడేం చెప్పాడు? ఇంకా మా స్కూల్ వాస్తు నేను బాగా చదువుతున్నాను కానీ నాన్న మా వాస్తే కనుక బాగుంటే నేను ఎప్పుడో పాస్ అయ్యేవాడిని. వాస్తు కాదు కావాల్సింది, వాస్తవం. అదే వాక్యం. ఏ అభిషేకం ఇది? కాబట్టి అహరోను, నీ పిల్లలందరినీ తీసుకురా, నాకు ప్రతిష్ఠించేసేయ్యా. ఇక వాళ్ళు నీ కుమారులు కాదయ్యా, వాళ్ళు నాకు కుమారులై ఉంటారు. వాళ్ళకి నీ బిడ్డలు కాదయ్యా, వాళ్ళకి నా బిడ్డలు. ఎంత గొప్ప విషయం అండి. ఆ తర్వాత మనం చూస్తే 4వ అభిషేకం. అదే అభిషేకం 1 సమూయేలు గ్రంథం 11:15. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఆఫ్ అభిషేక్. మరి దేవుని యొక్క అభిషేకం అనే అనుభవంలో 1 సమూయేలు గ్రంథం 11:15 చదవండి. 11:15 చదువు నాన్న.
అర్పించి పట్టాభిషేకం ఇదనమాట. అభిషేకం అనే దాంట్లో నాలుగోది ఏంటంట? పట్టాభిషేకం. ఈ పట్టాభిషేకం దేనికి గుర్తుగా ఉంది అంటే రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదవండి. 2వ రాజులు 9 ఒట్టిది. ఇశ్రాయేలు మీద ఇశ్రాయేల్ మీద పట్టాభిషేకం అనేది ఏం చూపిస్తుందంటే అదొక అధికారం, నాయకత్వం, లీడర్షిప్ అన్నమాట. మన బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండాలి? స్పిరిచువల్ లీడర్స్గా ఉండాలి. మన బిడ్డలు ఇంకా అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి. వారు చదువుతున్న కాలేజీలో పిల్లారా ఎంతమందికి ఈరోజు సువార్త చెప్పావురా? ఎంతమందికి దేవుని ప్రేమ చెప్పావురా? అడుగుతున్నాము మన పిల్లలు. మార్కులు, ర్యాంకులు ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు చదువు అనేది పెద్ద కష్టమేం కాదు. ఈ దినాల్లో దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి సింపుల్గా పిహెచ్డీలు చేసేయచ్చు. బట్ స్పిరిచువాలిటీ అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి? అధికారము, ఆత్మీయ నాయకత్వంలో వారు ఉండాలి. ఇశ్రాయేలు మీద నువ్వు పట్టాభిషిక్తునిగా, అందుకని అతనికి పట్టాభిషేకము చేశారు. అంటే మాదిరికరమైన జీవితము, మాదిరికరంగా వారు ఉండాలి. అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి. ప్రభు వైపు వారిని తిప్పాలి. అదే చెప్పాను, మొన్న మీకు చెప్తా వచ్చాను. ఒక ఇంటికి వెళ్తే మీరు ఎలా వచ్చారు, కొత్త వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే మీరు ఎలా వచ్చారు సిస్టర్ మందిరానికి? వాక్యం విన్నారా? లేకపోతే ఎవరిని చెప్పారా? వేరే సేవకులు వారు వెళ్ళమని చెప్పారా? ఆ ఊరు నుంచి మీరు వచ్చారు కదంటే అన్న, ఆ ఊరు నుంచి మేము రావటం అయితే వచ్చాం, కానీ మాకు ఈ మందిరం చెప్పి నడిపించింది ఎవరంటే ఎవరక్క? మా సండే స్కూలు పిల్లోడు. సండే స్కూల్ పిల్లోడు అడిగాడంట, మేడం గారు మీరు క్రిస్టియన్ లాగా ఉన్నారు కదా, ఏ చర్చికి వెళ్తారని అడిగాడంట. ఇంటర్వెల్ టైంలో. లేదురా ఎక్కడికి వెళ్ళట్లేదురా అంటే, మేడం మీరు ఎందుకు మా చర్చికి రాకూడదు, మీరు రావచ్చు కదా. ఎంత బాగుందండి. వాడు చెప్తే నేను ఏదో అనుకున్నానయ్యా, కానీ వాళ్ళు దాదాపు 1 year నుంచి వస్తున్నారు. అయ్యా ఆ పిల్లోడే నన్ను నడిపించాడు, మా కుటుంబాన్ని నడిపించాడు. చిన్న బిడ్డ ఏం చెప్పాడు చెప్పండి? మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని సన్నిధికి రండి. ఎంత బాగుందండి. ఏదన్నా అవుతుంది చెప్పండి. 4వ అభిషేకం ఇది, పట్టాభిషేకం అనే అనుభవంలో ఆ పట్టాభిషేకం పొంది మాదిరిగా ఆత్మీయ నాయకత్వం కలిగి ప్రజలను నడిపిస్తూ ఉండాలి. మన బిడ్డల ద్వారా అనేక మంది బిడ్డలు దేవుని సన్నిధికి. నాకు అదే ఆశ్చర్యం అండి. సినిమాకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా యవనస్తులు ఎంతమంది వెళ్తారు చెప్పండి? కనీసం 10 మంది వెళ్తారు. షికారుకి వెళ్ళేటప్పుడు అంతెందుకండి, కృష్ణానదికి మునిగిపోవటానికి చచ్చిపోవటానికి కూడా 20 మంది వెళ్తున్నారండి కలిసి. మరి మందిరానికి ఒక్కడే కావాలంటే 2 ఏరా అంటే, అన్న నీకు తెలియదన్నా నేను రావడమే కష్టం అన్నా. పిల్లారా ఏ అభిషేకం అంటే ఇది? పట్టాభిషేకం. మన పిల్లలు ఆత్మీయ పట్టాభిషేకం పొందాలి. ఆత్మీయ పట్టానే దేవుడు వారికి ఇచ్చే ఆత్మీయ మాదిరికరమైన జీవితం. ఇది ఎన్నవది? 5వది మనం చూస్తే 5వ అభిషేకం దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. స్నానాభిషేకం చదవండి. దానియేలు 10:3 చదవండి. మన బిడ్డలకు కావలసిన చదువునానా? చాలు. స్నానాభిషేకం అనే మాట ఉంది బైబిల్లో. ఏంటి స్నానాభిషేకం అంటే? ఇప్పుడు చెప్పండి. స్నానాభిషేకం అంటే ఇప్పుడు చిన్నప్పుడే చేసేస్తున్నారు అయ్యగారు. ఏంటంటే అది అందరికి చేశారంట. ఏంటంటే ఏ స్నానం అంటే అది? ఆ స్నానం పేరు ఏంటంట? అబ్బా ఏం పేరండి! జ్ఞానస్నానం.
జ్ఞానస్నానం మీ అందరికీ అయిపోయి ఉంటుంది. మాకు చిన్నప్పుడు సిఎస్ఐ చర్చిలో చేశారంట. ఎక్కడ సివిల్ కోర్ట్ ఎదురుకుంటుంది సిఎస్ఐ చర్చ్. మా అందరికి అక్కడే జ్ఞానస్నానం. మా నాన్న అనేవాడు, మనకి ఇంకా అవసరం లేదురా అబ్బాయి, బాప్తీసాలు గిప్తీసాలు అప్పుడే అయిపోయినాయి అనేవాడు. అలా అన్న ఆయనే మా నాన్నే నాకు కూడా బాప్తీసం ఇవ్వండి అన్నాడు ఒక రోజున. కాబట్టి ఈ స్నానాభిషేకం ఏం చూపిస్తుందంటే, ఏంటి స్నానం అంటే చదవండి. చాలా వచనాలు ఉన్నాయి, కానీ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. మనము క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన ఇది స్నానం. ఏంటి స్నానం అంటే బాప్తిస్మము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, ఉదక స్నానము చేయబడాలి. స్నానం అంటే ఏంటి చెప్పండి? స్నానం అంటే ఏంటి చెప్పండి అమ్మా? స్నానం అంటే ఏంటి అమ్మా? దేవుని ఈ స్నానం అనేది బాప్తిస్మ సాక్ష్యం. ఇది ఆత్మీయ స్నానము. ఎంత బాగుందండి. అందుకని అన్నాడు ప్రభు అన్నాడయ్యా, స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయాల్సిన పని లేదు పేతురు. నువ్వు కాళ్ళు కడుక్కుంటే అంటే నువ్వు బాప్తిసం మళ్ళీ బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని అవధేయుతుంటే ప్రభువా నీ రక్తంలో నా హృదయాన్ని కడుగు, నా జీవితాన్ని కడుగు. కాబట్టి మన బిడ్డల విషయంలో ఉండాల్సిన 5వ అభిషేకం ఏంటి చెప్పండి? ఏ అభిషేకం? వారు బాప్తిస్మ సాక్ష్యం పొంది ఉండాలి. ప్రభు కొరకై వారు జీవించాలి, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. ఇది 5వది. 6వది చూస్తే 6వ అభిషేకం రండి దయచేసి. చూడండి దయచేసి ఒక మాట. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యములు 10:38 6వ అభిషేకం చదవండి. దేవుడు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకం. ఇది ఆత్మాభిషేకం. ఏంటంటే చెప్పండి, ద అనాయింట్మెంట్ ఆఫ్ స్పిరిట్. ఆత్మాభిషేకం పొందాలి మన బిడ్డలు. ఈ ఆత్మాభిషేకం వాళ్ళలో ఉంటే శరీర సంబంధమైన కోపాలు వాళ్ళకి రా. ఈరోజు ఎవరండి తల్లిదండ్రులు కొట్టేది ఎవరు చెప్పండి అమ్మా? పిల్లలే. తల్లిదండ్రులు తలపగలు కొట్టుతుంది ఎవరు? పిల్లలే. తల్లిదండ్రులను చంపేస్తుంది ఎవరు? పిల్లలే. ఎంత ప్రేమిస్తావో రేపు నీకేమవుతున్నాడు? శత్రువు అయిపోతున్నాడు. ఈ మధ్య చూసాం కదా, ఎవరు తండ్రి తల తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. కర్ణాటకలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరం అండి. ఎందుకు ఇలా పిల్లలు అవుతున్నారంటే, శరీర సంబంధమైన కార్యాలు, ఆ కోపం, ఆ ఆవేశం, ఆ పగ. నా తండ్రి నన్ను ఇలా అంటాడా, నన్ను ఇలా తిడతాడా, నన్ను అందరి ముందు అవమానిస్తాడా, కోప్పడతాడా, ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆయన అంతూ శరీరం పనిచేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ అనేది ఏం చేస్తుంది? ఆత్మ విషయమై దీనత్వం. ఆత్మాభిషేకం అంటే నా తండ్రే కదా, నన్ను అంటానికి అవకాశం ఉంది కదా. నా తండ్రి నన్ను కోప్పడినా పర్వాలా, నా తండ్రి నన్ను కొట్టినా పర్వాలా, నా తండ్రి నన్ను అందరి ముందు అనినా పర్లేదు, నా తండ్రి. నేనేం చేయాలి? ఆత్మాభిషేకం. అందుకనే యేసు ప్రభు తల్లిదండ్రులకి ఏమయ్యాడు? ఆయన విధేయత చూపాడు, వారికి లోబడి జీవించాడు. ఆయన రక్షకుడైన ప్రభు అయినప్పుడు కూడా తల్లిదండ్రులకి ఏం చూపించాడు? ఆయన తన్ను తాను తగ్గించుకొని విధేయతను చూపించాడు. ఏం చూపిస్తుంది ఆత్మాభిషేకం అంటే? వాళ్ళల్లో కలిగించేది చదవండి ఒక మాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనం. లూకా 1:80 చదవండి. ఎదిగి ఆత్మయందు, దట్స్ ఆల్. బలము. ఈ ఆత్మాభిషేకం అనేది మన బిడ్డలను ఏం చేస్తుంది? బలవంతులుగా చేస్తుంది. ఈరోజు పిల్లలు ఏమైపోతున్నారు చెప్పండి? బలహీనులైపోతున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈ మధ్య తల్లిపాలు లేవంటే అన్నీ గేదె పాలు తాగి గేదెల్లాగా పడుచుకుంటున్నారు అంటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, డబ్బా పాలు తాగి అందరూ డబ్బాలాగా తయారవుతున్నారంట. కారణం ఏంటంటే అమ్మా, ఏ అభిషేకం అంటే ఇది ఏంటంటే వారు ఏం పొందాలి? బలం. ఏ బలం ఇది? ఆత్మీయ బలం. ఆత్మాభిషేకం ఏం చూపిస్తుందంటే బలము కలిగిన. ఏంటి బలం? అంతమంది ఉన్నారు,
ఒక్కడికి బలం లేదా, శక్తి లేదా గొల్లియాతుని ఎదిరించడానికి? ఒక చిన్నోడు వచ్చాడు, చిన్న రాయి తీసుకొని ఇసిరాడు, ఏమైపోయాడు గొల్లియాతు? ఎక్కడిది బలం? ఎక్కడిది బలం? ఆ బలం ఎవరిది? చిన్నప్పటి నుంచి ఆ బలం ఉంది. ఈరోజు మేము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బరియల దగ్గర మాధవక్క ఆ బాడీ దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు సహోదరులు మాట్లాడుతూ ఉన్నారు, సంగీతం గురించి మాట్లాడుతున్నారు. ఒక సహోదరుడు అడిగాడన్న ఆ స్వరమండలం అంటే ఏంటంటే ఇట్లా చెప్తూ ఆశ్చర్యం వేసిందండి. 10 తంతుల, అసలు ఆశ్చర్యం, ప్రపంచంలో ఉన్నది ఎన్ని తంతులు, ఎన్ని స్వరాలు, ఎన్ని స్థాయిలు? 7 7కి మించి లేవు. కానీ బైబిల్లో ఆ దినాల్లో ఎన్ని ఉన్నాయంట? 10. కారణం ఎలా వచ్చింది వాళ్ళకంటే ఆ బలము 10 తంతుల. అసలు ఇప్పటికీ కూడా ఇండియాలో 7 అనే స్కేల్లో శృతి అంటారు తెలుగులో, శృతిలో పాడినోళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక్క ఆయన 3లో పాడాడు, ఒక్క ఆయనే పాడాడు 3. ఇక ఆయన దగ్గర ఎవరైనా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 3లో పాడతాడు ఆయన. ఇక చూడండి, ఆయన ఆ గొంతు మధ్యలో ఆగిపోద్దేమో అనుకుంటారు, కానీ ఆగదు. ఇండియా మొత్తంలో ఆయన ఒక్కడే 3, ఇంకా మిగతా వాళ్ళు 2.5 కూడా వెళ్ళలేదనమాట. ఇక నాలాంటి వాళ్ళు అయితే 1.5 కూడా ఉండదు. అర్థమైందా ప్రియులారా? ఇంకా చెప్పాలంటే ఆ 3లో పాడే ఆయన చనిపోయాడు. అంత స్వరం, అంత స్థాయి. మరి దావీదు ఏమైపోయాడు? 10. ఇంకా అంటాడు, ఏమంటాడు? అష్టమ శృతిలో అంటాడు ఒక కీర్తన. అసలు ఉందే 7, అష్టం అంటే ఏంటి? 8 శృతి ఎక్కడదే? బైబిల్. ఆ బలం, ఆ జ్ఞానం. అందుకనే చెప్పండి, ఆ వాయిద్యం వాయిస్తుంటే సౌలు యొక్క దురాత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తుంటే దురాత్మలు వస్తున్నాయి. అవును కదా? ఏం దురాత్మలు ఇప్పుడు చెప్పండి? ఆ పేరు కూడా ఏం మ్యూజిక్ అంటే ఇప్పుడు కొత్త మ్యూజిక్. ఏ మ్యూజిక్ అది? ఏ సౌండ్ అది? చెప్పండి, మీకు తెలియదని అనుకోవద్దు, తెలుసు. డీజే అన్నమాట. డీజే అంటే మీకు తెలుసా? రకరకాలుగా ఉన్నాయి, కానీ డీజే అంటే ఒకటేనంటే అండి. ఏంటో తెలుసా? డెవిల్ జాక్పాట్ అంటే సాతాన్. అంటే ఇక సాతాన్ అక్కడికి వచ్చేస్తాడు, సాతాన్ మీదకి వచ్చేస్తాడు. ఎంత భయంకరం అండి! రోజుల్లో లేదు. ఈ డీజే మ్యూజిక్ ఎక్కువైపోయింది లోక సంబంధంగా, భయంకరంగా. ఆ మధ్యకాలంలో అదేదో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది. ఆ సిస్టమ్ పెట్టడానికి డీజేది చాలా కోట్లు పెట్టి తీసుకొచ్చారంట, కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. ఆ ఏరియా వాళ్ళందరూ డబ్బులు వేసుకొని. ఇక ఆ సౌండ్ వినటానికి అందరు రెడీగా ఉన్నారు. ఇక బటన్ ఆన్ చేస్తా, ఒక్కసారి ఆన్ చేస్తే మీరు నమ్ముతారండి, 100 మంది చచ్చిపోయారు. ఆ సౌండ్కి ఏమైపోయారు? గుండె ఏమైపోయింది? కొంతమంది చెవులు చిల్లులు పడిపోయారు, రక్తం వచ్చేస్తే. కొంతమంది బ్రెయిన్ అంతా ఇదైపోతే వాళ్ళకి తెలియదు. టెస్ట్ చేశారు. అది ఎక్కడ? అమెరికా నుంచి తెప్పించారు, ఫ్లైట్లో తెప్పించారు. అక్కడ వాళ్ళకి తెలుసు, అమెరికన్ టెక్నాలజీ ఇంజనీర్స్ తెలుసు, ఇది పెడుతున్నప్పుడు ఎంత దూరంలో పెట్టాలి, ప్రజలను ఎంత దూరంలో. వీళ్ళకేం తెలుసు? బాక్స్ ముందే నించున్నారు, ఏంది రావట్లేదు. అర్థమవుతుందా మీకు? ఒక్కసారి ఆ సౌండ్కి ఏమైపోయారు చెప్పండి? తెలుసు, సౌండ్ ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అందుకనే ఈ సైనికులు ఏం చేస్తారో తెలుసు? ఒక బ్రిడ్జి పడగొట్టాలంటే బుల్లెట్లు, బాంబులు వాడరు. ఏంటంట? ఆ బూట్స్ ఏం చేస్తారంటే ఒకే శబ్దంతో వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ ఏమైపోద్ది? ఆ సౌండ్కి ఏమైపోద్ది? బైబిల్లో కూడా ఆ కుండలన్నీ ఒకేసారి పగలగొట్టమన్నాడు గిద్యోనుతో. కుండలు పట్టుకుని ఎవరి కుండ వాడు ఒక్కసారి పగలగొట్టినప్పుడు ఆ శబ్దానికి ఏమనుకున్నారు మిద్యానీయులు? అమ్మో, ఏదో జరిగింది, ఏదో అద్భుతం జరిగింది, ఏదో ఆకాశం నుంచి దిగింది, ఇక మనం బతకం, మనం అనవసరం అని చెప్పని వాళ్ళు ఓడిపోయి పారిపోయారంటండి. ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఆర్ సో మెనీ సౌండ్స్ ఆర్ సరౌండింగ్ ద వరల్డ్. డోంట్ గో టు దట్ సౌండ్స్. అలాంటి శబ్దాలు మనకు అవసరం లేదు. నేను ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నా, అది 10వసారి చూసి చూడనట్టు వదిలేయచ్చుగా. మా ఫ్రెండ్ ఒకడున్నాడు పక్కనే, వాడు నా కోసమే కొన్నాడు స్టీరియో సౌండ్ అంట ఆ దినాల్లో. అప్పుడు ఏదంటే అది కొత్తగా వచ్చింది, డాల్బీ సిస్టమ్ సరౌండింగ్ స్టీరియో అంట. నా కోసమే. నేను ఎప్పుడు ముందు ఎగ్జామ్ రోజు ఆ రోజే పెట్టేవాడు వాడు.
పెట్టి పెద్ద గోడ పక్కనే ఈ సింగనగర్లో ఇక్కడ మాది వాడిది అక్కడ పక్కనే సౌండ్ పెట్టేవాడు, పెద్ద పెద్ద సౌండ్లు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ సౌండ్ అది కూడా చెప్పాను, మామూలు సౌండ్లా, మామూలు పాటలా అంటే మామూలు పాటలు కాదు, చిరంజీవి పాటలే పెట్టేవాడు. ఆ మ్యూజిక్, ఆ సౌండ్ అంటే ఇప్పుడు ఏమైపోతాం మనం చెప్పండి, ఎంత ఇబ్బంది పడతాం. ఏం చేయాలని ప్రార్థన చేసుకుంటే మా అమ్మ నిందరే నీకెందుకురా అని చెప్పని ఆ ఇంట్లోకి పిలిచి ఇచ్చిందండి. ఇక ఏ రోజు నాకు వినపడలా సౌండ్ అండి. ఏమిచ్చింది? ఆ దూది ఇచ్చింది. వాడు ఎంత సౌండ్ పెట్టినా నేను పరీక్ష రాస్తుంటే వాడికి అర్థం కావట్లా. ఏమైంది రేడికి ఏమి అంటాడు, నీకు వినపడుతుందారా? ఊరంతా వినపడుతుందిరా, కానీ నాకు వినపడట్లా. లోకమంతా వినపడిద్ది, నువ్వు వినకూడదవి. లోకస్తులు మాట్లాడుకుంటారు కాలేజీలో వాటి గురించి వీటి గురించి, విన్నట్టే నువ్వు ఉండు, వాటి గురించి అసలు పట్టించుకోవద్దు. లోక విషయాలు మాట్లాడుతూ ఉంటారు, నీ పనేంటో నువ్వంతే, నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో. వచ్చేసాయి వెళ్ళు, వచ్చేసాయి వాళ్ళతో మాట్లాడు, ప్రజలు హాయ్ చెప్పు, బాగున్నావురా అడుగు, బావులుగానే మాట్లాడుకో. కానీ ఈ లోక విషయాలు వచ్చేసరికి ఏం చేయాలి నువ్వు చెప్పండి, ఏం చేయాలి? వచ్చేసేయాలి. నా కుమారుడా, నీ పాదము వెనకకు తీసుకొను, తినుము త్రాగుము అని వాళ్ళు అంటారు, కానీ నువ్వేం చేయొద్దు, వారి దారిన పోవద్దు. సామెతలన్నీ అంతే. నా కుమారుడా, నీ పాదం వెనకకు తీసుకో, వారితో పాలువాడవై ఉండొద్దు. నా ప్రాణమా, వారి సమాజంలో చేరవద్దు. నా ప్రాణమా, వారి గుంపులో కలవద్దు. వారెవరు? ప్రాణముతోనే మింగేసేవాళ్ళు. మన బిడ్డలకి చెప్పాలి, ఇవి చెప్పాలి. బాగుందండి. తెలియదు భక్త్ సింగ్ గారు ఆయన విజయవాడ వస్తున్నారంట మీటింగ్స్కి, హైదరాబాద్ నుంచి ట్రైన్లో వస్తున్నారు. చెప్పాడంట భక్త్ సింగ్ గారు చెప్పారంట, మనకి అక్కడ టైం లేదు, ఒకవేళ బట్టలు తీసుకెళ్తే కనుక బెంజమిన్ గారు 2-3 రోజులు ఉండమంటారు, కాబట్టి ఎవ్వరు బట్టలు తెచ్చుకోవద్దు, ఈ ఒక్కరోజు మీటింగ్ ఉండి మనం వెళ్ళిపోవాలి అన్నారంట. అని నైట్ బయలుదేరి ఉదయాన్నే విజయవాడలో దిగారు. విజయవాడలో దిగితే యాక్చువల్గా విజయవాడలో దిగారు, ఇక దిగి మందిరానికి వెళ్ళిపోయారు, కంత అయిపోయింది. ఉదయాన్నే 10 o'clock మీటింగ్ స్టార్ట్ అయింది. భక్తి సింగ్ గారి బట్టలు దగ్గ మెరిసిపోతున్నాయంట. పక్కన ఒక బ్రదర్ ఆయన టీం వచ్చారు, ఆయనతో పాటు కొంత సేవకులు ఉన్నాడంటే, చూడరా మనం తీసుకురావద్దని అడిగిన భక్త్ సింగ్ గారు బట్టలు తెచ్చుకున్నాడు, చూడరా వాళ్ళు ఎట్టున్నాయంటే, కార్మికులారా ఐక్యం కండి అన్నట్లుగా ఎట్లా ఉన్నాయి బట్టలన్నీ ఇంట్లో. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ ఇంజిన్ అది, ఏ ఇంజిన్ చెప్పండి? బొగ్గు ఇంజిన్ అనమాట. అప్పుడు ఒక్కడు పడేవాడు కాదు ట్రైన్ కింద, అది చూసే భయపడి గుండె అయిపోయేది. ఈ ట్రైన్ దాకా ఎక్కడ వెళ్తారు చెప్పండి? అదంతా వచ్చి బట్టలన్నీ ఏమైపోయినాయి, నల్లగా అయిపోయినాయి. మొత్తానికి ఒక బ్రదరు ధైర్యం చేసి అడిగాడంట, బ్రదర్ వై డిడ్ యూ టెల్ దట్ డోంట్ టేక్ ద సెకండ్ డ్రెస్, మరి మీరు తీసుకొచ్చారు కదంటే భక్త్ సింగ్ గారు అంటే, నో ఐ డిడ్ నాట్ టేక్ దిస్ వన్ ఇట్ సెల్ఫ్, నేను వేసుకొచ్చాను. అదేం బ్రదర్, మరి అలాగైతే మావి చూడండి ISA మార్కులు ఉన్నాయి, మరి మీ బట్టలు ఎలా ఉన్నాయి? దేవుడు చెప్పాడంట, నాకు కూడా మర్చి అంటుతుంది, అంటినప్పుడల్లా నేను ఏం చేస్తున్నాను, దాన్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాను. మరి వీళ్ళు అదొక గొప్పతనంలాగా, పండగలాగా, హోలీలాగా, ISI మార్కులాగా అలా ఉంచుకున్నారు. ఎప్పటికప్పుడు నేను ఏం చేసుకున్నా ఎవరి బిడ్డలారా, మన పిల్లలు ఎప్పటికప్పుడు లోకంలో కలిగే ఎన్నో ఉంటాయి. స్కూల్కి వెళ్ళొస్తారు, కాలేజీకి వెళ్ళొస్తారు, ఏం చదివావు ఏంటి అడుగుతావు, అని ఏంటి వాడి పరిస్థితి ఏంటి? అదండి యోబు, అదే నా బిడ్డలు ఎక్కడ ఏదన్నా పాపం చేశారేమో, బయటికి వెళ్ళొచ్చారు, ఏదన్నా పొరపాటున దేవునికి అవిధేయకరమైనది ఏదన్నా చేశారేమో అని వారి నిమిత్తం ఏం చేస్తూ వచ్చాడంట, ప్రతిరోజు బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏ అభిషేకం ఇది? మన బిడ్డల మీద ఉండాల్సిన అభిషేకం, ఆత్మాభిషేకం. ఆత్మతో నింపబడితే వాళ్ళ ముందు ఎవరు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఏ కాలేజీకైనా ఏ ఇంటర్వ్యూకి అయినా వెళ్తే వారు ఆత్మచేత నింపి మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా వారిని ఎదిరించలేరు. రోజున ఆత్మ అభిషేకం లేకపోతే పిల్లలకి జ్ఞానం ఉండట్లేదు, తెలివి ఉండట్లేదు, బలం ఉండట్లేదు, సామర్థ్యం ఉండట్లేదు. ఏమైపోతున్నారు చెప్పండి? చూడండి, ఎక్కడ చూసినా మన పిల్లలే
ఓ బ్రదర్ చాలా బాధపడుతున్నాడు. అన్న చూడండి అన్న, మన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్లే, కానీ మన క్రిస్టియన్ పిల్లలు కానీ అందరూ ఎక్కడున్నారు? అటెండర్ ఏమో ప్రభుదాస్, క్లర్క్ ఎవరు? ఎవరు? యేసుదాస్, ప్యూన్ ఎవరు? మరీదాస్, మరి మేనేజర్ ఎవరు? సత్యనారాయణ మూర్తి గారు, జిఎం ఎవరు? వెంకటేశ్వరరావు గారు. ఆయన బాధపడేది ఏంటంటే, ఎందుకన్నా మన పిల్లలు ఇలా ఉండాలా, ఎందుకంత ఉన్నతంగా ఉండకూడదు అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన బాధ ఏంటంటే, ఎప్పుడు మన బిడ్డలు అన్న ఈ స్థాయిలో ఉండాల్సిందేనా, ఈ స్థాయిలో ఉండాల్సిందేనా. మన బిడ్డలు ఉన్నతంగా ఉంటే ఎంత బాగుంటుంది, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఎంత మాదిరిగా ఉంటారు, ఎంతమందికి సహాయం చేస్తారు, ఎంతమందిని ప్రేమిస్తారు, ఎంతమందికి ప్రభుని గురించి చెప్పండి బోధిస్తారు. చెప్పడానికి వీల్లేదు. ఇదన్నది చెప్పండి, ఏ అభిషేకం అంట? ఆత్మాభిషేకం. ఇదన్నది. 7వది మనం చూస్తే చివరిది, మన బిడ్డలు. ప్రభువా మా బిడ్డల్ని అభిషేకించు. లేట్ ఏదో అయిపోయింది ప్రభు, అయిపోయింది ప్రభు, ఇప్పటికైనా అభిషేకించు, నా బిడ్డలను అభిషేకించు ప్రభు. నీ అభిషేకం క్రిందికి వాళ్ళని రానివ్వు. లెట్ దెమ్ టు కమ్ అండర్ యువర్ అనాయింట్మెంట్ ఓ లార్డ్. నేను చూశాను చెప్పండి. మొట్టమొదటిది చెప్పండి ఏంటి? తైలాభిషేకం. ఈ తైలం దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధ జీవితంలో వారు ఉండాలి. ఈరోజు పిల్లలు అలా లేరండి. జోకులు వేయటం, టీచర్స్ మీద జోకులు వేయటం. ప్రతి ఒక్కడు ఒక టీచర్కి ఒక పేరు పెడతాడండి, ఒక పేరు పెడతాడు. రకరకాలుగా విమర్శించటం, టీచర్ల మీద జోకులు వేయటం, టీచర్లను తప్పుగా మాట్లాడటం ఎంత భయంకరం అండి. మేము కూడా, అంటే నేను కాదు కానీ మా వాళ్ళు కూడా పెట్టారు. మా లెక్కల మాస్టర్కి ఏం పెట్టారంటే, ఆయన మాట ఎట్లా అంటూ ఉంటాడు పాపం. అదొక బలహీనత. ముక్కోడంట ఆయన. ఏంటంట? ముక్కోడు వచ్చాడరా. నేను టీచర్ అయిపోయిన తర్వాత నాకు అదే భయం. ప్రతి టీచర్కి పేరు పెట్టారు వీళ్ళు. మా స్టాఫ్ అందరికీ పేర్లు పెట్టారు. నాకే పేరు పెట్టారు ఏం అర్థం కావట్లా. ఇదే కండ్రిక బివి సుబ్బారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. పిల్లల్ని ఒకసారి అడిగా, ఇక నేను వెళ్ళిపోతున్నా, సంవత్సరం అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నా, కాలేజీకి వెళ్తున్నా. నున్న ఏఎస్ఎం జూనియర్ కాలేజ్, అవుతు సీతా మహాలక్ష్మి జూనియర్ కాలేజీలో వచ్చింది, నాకు జేఎల్గా వచ్చింది, వెళ్తున్నాను. పిల్లల్ని అడిగితే అందరికి పేరు పెట్టారు కదరా, నాకేమన్నా పేరు పెట్టారా అంటే, సార్ మీకు అందరికి అట్టగా చెప్తారు, నాకు తెలుసురా, ఏదో పెట్టుంటారు, చెప్పండి రా, మళ్ళీ నేను స్కూల్కి రాలేనురా, చెప్పండి అని ఎంత బతిమలాడినా ఒక్కడ కూడా మాట్లాడని ఏదో పెట్టుంటారు, నాకు కూడా ఏదో పెట్టుంటారు. చివరికి అడగ్గా ఒక్కడు చెప్పాడండి. ఏం చెప్పాడో తెలుసా? అది నిజంగా, అది ఈసారి చెప్తాను నేను మీకు, ఈసారి మీటింగ్లో. అక్కడ చెప్పాడు, వాళ్ళందరూ ఇప్పుడు మా చుట్టే ఉంటారు, పాయకాపురం చుట్టే, మా రోడ్లోనే మా 2 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రియులారా, వాడు అన్నాడు, ఏమన్నాడంటే, సరే చెప్తాలే, ఏమన్నాడంటే, సార్ మీకు ఒక పేరు పెట్టాము సార్, మేము మా మనసులో పెట్టాము సార్, మేము ఎప్పుడు పిలుచుకుంటాం సార్, బయటికి తెలియదు ఏంటంటే ఫాదర్ సార్ అన్నాడు. నా గుండె ఏమైపోయింది అసలు. నిజమారా అంటే, అవును సార్ మా ఫాదర్ సార్. ఎంత బాగుందండి ఆ మాట. నాకు అనిపించింది, మేము ఎప్పుడు ఇలాంటి పేర్లు, మంచి పేర్లు పెట్టలేదురా మా టీచర్స్కి, ఎప్పుడు ఇలాంటి పేర్లు పెట్టలేదురా, రకరకాలైన పేర్లు. కొంచెం జుట్టు ఉన్నా చాలు, గుండు మాస్టర్, ఏంటంటే ఎంత భయంకరం, రకరకాల పేర్లు పెట్టేస్తున్నావురా. చాలా ఇదనమాట. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు మనకొద్దు, లోక సంబంధమైనవి మనకొద్దు. ప్రభు చూస్తున్నాడు, ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ఏం చూసాము? రెండోది ఏంటంటే, మొట్టమొదటిది తైలాభిషేకం, పరిశుద్ధమైన జీవితం. రెండవది రక్తాభిషేకం, రక్షణ జీవితం. మూడవది ప్రతిష్టాభిషేకం, సత్యమందు ప్రతిష్ఠ చేయాలి, అది వాక్యానుసారమైన జీవితం. నాలుగవది పట్టాభిషేకం, ఇశ్రాయేలు మీద అధికారం, మాదిరికరమైన జీవితం. ఐదవది స్నానాభిషేకం. ఏంటి స్నానాభిషేకం? ఏంటి? బాప్తిస్మ సాక్ష్యం.
అక్క చెప్తుంది, అయ్యా నాకు ఏ ఆశ లేదయ్యా, రాత్రి ఇంటికి వెళ్తే నా బిడ్డలు ఇద్దరు బాప్తీసం తీసుకొని కన్నీరుగా అరుస్తా చెప్తుంది అక్క. నా బిడ్డలు ఇద్దరు ప్రభులో ఉండాలి, ప్రభు పని చేయాలి, వారి రక్షణే అవసరం. ఏ అభిషేకం అంట? బాప్తిస్మ సాక్ష్యంలో ఐక్యమై లోకం నుంచి వేరు చేయబడి ప్రత్యేకించబడి వారు నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. దాని కొరకే మనం ప్రార్థించాలి. తర్వాత ఎన్నోది ఇది? 6వది అభిషేకం అంట ఆత్మాభిషేకం. ఏంటి? ఆత్మ బలం, ఆత్మ బలం, ఆత్మశక్తి పొందాలి. వాళ్ళు దేనికి భయపడరండి, ఏ సబ్జెక్ట్కి భయపడరు, ఏ ఆఫీసర్కి భయపడరు, ఏ ఇంటర్వ్యూకి వాళ్ళు భయపడరు. ఎందుకంటే దేవుడు ఆ జ్ఞాన బలం ఇస్తాడు, ఆ ఆత్మ బలం ఇస్తాడు, ఆత్మ జ్ఞానం అయినా ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. చెప్పడానికి వీలే. ఇది 6వది. 7వది చివరిది చూస్తే మోషే, అహరోను నీ కుమారుల్ని అభిషేకించయ్యా, వారు నా కోసం అభిషేకించబడాలని చెప్పింది దేవుడు. 7వ రకమైన అభిషేకం బైబిల్లో ఏం చెప్తుందంటే, రండి 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను 2:20. 2:20. 1 John 2:20. అది 7వది. ఏ అభిషేకం అంట? పరిశుద్ధిని వలన అభిషేకం. ఏ అభిషేకం అంటే ఇది? చెప్పండి. పరిశుద్ధ అభిషేకం. ఎవరా పరిశుద్ధుడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు 1. నేను పరిశుద్ధుని గనుక మీరును. ఆ పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభు. ఈ పరిశుద్ధాభిషేకం ఏం చూపిస్తుందంటే యేసు ప్రభువుని కలిగిన జీవితం. యేసు ప్రభువుని వారు కలిగి ఉండాలి, యేసు ప్రభువుని మాదిరిగా తీసుకోవాలి, యేసు ప్రభువుని వారు వెంబడించాలి, యేసు ప్రభు గురించి సాక్షులుగా ఉండాలి. అవసరమైతే యేసు ప్రభు కొరకు వారు ప్రాణమైనా పెట్టడానికి అలాగ మన బిడ్డల్ని అభిషేకం. అందుకని మార్కు సువార్త 14:8 చదవండి. మార్కు సువార్త 14. నేను రెండో టాపిక్కి వెళ్ళట్లేదు కానీ చదవండి. మార్కు సువార్త 14:8 చదవండి. తన శక్తి కొలది చేత చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ఆమె చేసిందేమా? ఎంత బాగుంది! అభిషేకించిందయా, అభిషేకించింది. నన్ను ఏం చేసింది ఆవిడ? తన కన్నీటితో అభిషేకించింది. లూకా సువార్త 4:18 కూడా ఆ మాట ఉంది. లూకా 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, దేవుడు నన్ను అభిషేకం. 7వది ఈ పరిశుద్ధ అభిషేకం ఏంటంటే సువార్త చెప్పే జీవితం. మన బిడ్డలు ఏం చేయాలి చెప్పండి? సువార్త చెప్పాలి. మాకు ఒక యూత్ టీం ఉండేది మాకు యవ్వన కాలంలో. ఆ టీంలో ఈయనొక ఆయన జోసెఫ్ చక్రవర్తి గారు, ఇంకొక బ్రదర్ ఉండేవాడు, చాలామంది ఉండేవాళ్ళు, సునీల్ అన్న, జాన్ అన్న, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. జాన్ బ్రదర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు? పూర్తి పేరు జాన్ సురేష్ అని ఉండేవాడు. అంటే ఏ సువార్త అంటే మాకంటే ముందు వచ్చేవాడు. ఏది మేము మిస్ అయ్యేవాడు కాదు. ఒకరోజు మోరియాలో సాక్ష్యం కూడా చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం. ఎలాంటి పరిస్థితి అంటే సువార్త అంటే ప్రాణం. ఒక చదువు లేదు, ఉద్యోగం లేదు, 10th కష్టపడి పాస్ అయ్యాడు. ఏదైనా పనికి వెళ్ళాలంటే ఆటోనగర్ దాకా రావాలంటే పనికి వాళ్ళ నాన్న ఛార్జీ ఇవ్వడం. మరి పనులన్నీ ఆటోనగర్లో దొరుకుతాయి. అప్పుడు ఉండే బస్సు ఒక్కటే 41 మాత్రమే అటు నుంచి ఇటు వస్తుంది ఆటోనగర్ బస్సు. సరే బస్ పాసులు సరే నాన్న సైకిల్ అన్నా కొనివ్వంటే వాళ్ళ నాన్న అన్నాడు. నాన్నగారు సుబ్బారావు గారే కదన్నా, స్టోర్ సుబ్బారావు అంకులు, నీ ముఖానికి నేను సైకిల్ కొనియాలరా అనేవాడు. కానీ సువార్త వదలలేదు. దేవనస్తులకు చెప్తున్నాను. ఎగ్జామ్స్కు రాస్తున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, అంటే ఏ ఉద్యోగాల కోసం ఏది రావట్లా.
చివరికి మొత్తానికి ప్రార్థన చేసుకొని సువార్త చేసి, ఇంకా చెప్పాలంటే మేము తక్కువ, మరి జోసెఫ్ అన్న ఆయన అయితే ఊర్లు వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు సువార్త లేదు. వారంలో 2-3 సార్లు ఉండేది సువార్త. 2 రోజులు మోరియాలో, ఒకరోజు కర్మేలు ఉండేది. ఈ మిగతా 3 రోజులు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు కరపత్రాలు తీసుకొని సేవకునికి చెప్పి ప్రార్థన చేయించుకొని ఈ కొండపల్లి, గుంటుపల్లి ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇంటింటికి కరపత్రాలు పంచేవాళ్ళు వీళ్ళు. దేవుడు చూశాడండి. ఒకరోజు అనుకోకుండా ఒక ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. అదేంటిది? ఏ ఎగ్జామ్ అన్నది? అప్రెంటిస్, ఆర్ఆర్బిది. ఆశ్చర్యం, నేను పాస్ అయ్యానా? నువ్వు ఇంటర్వ్యూకి రాయా? ఇంటర్వ్యూ బాబు ఏం చెప్పాలి? ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఏ జ్ఞానం లేదు, ఒక్కటే ధైర్యం ఏంటంటే సువార్త. నేను నీ పని చేసా ప్రభా, నువ్వు నా పని చేస్తావు. 3 నేర్చుకున్నాడు. ఏంటన్నవి? ఒకటి రైల్వే అనే స్పెల్లింగు, రెండవది జాన్ సురేష్ అనే స్పెల్లింగు, మూడవది విజయవాడ స్పెల్లింగ్. ఈ 3 స్పెల్లింగులు తీసుకుని పోయిన సర్వీస్ మీటింగ్లో ఇదే సాక్ష్యం జోసెఫ్ అన్న కూడా చెప్పాడు. వెళ్ళాడు అంటే అది అడుగుతారండి వాళ్ళు. ఏదైనా ప్రభువా, ఒకటే ప్రభువా, వాళ్ళు ఒకటే అనాలి. నీకు ఏది చెప్తావు చెప్పయ్యా అంటే 3 చెప్తాను. అక్కడికంటే డౌట్ అంట. రైల్వే ఆర్ఏఐయా ఆర్ఐఏనా గుర్తులే. అప్పటికే రాసుకున్నదంతా పోయింది చెమటకి. అరే ఎట్లాగా అయినా ప్రవేశ ఇక్కడ ఒక్కొక్కరు వస్తున్నారు, ఇంటర్వ్యూకి వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి ఏదో ఫోన్ వచ్చిందంట. ఏమయ్యా ఇంటర్వ్యూస్ ఇంకా అవ్వలేదా? డిఆర్ఎం గారు వచ్చేస్తున్నారయ్యా, తొందరగా కానివ్వండి అయ్యా అన్నాడు. తొందర లేదు సార్, సెలెక్ట్ చేశాను సార్, ఉన్నాడు సార్, ఇతనే సార్. ఆయనకు అర్థం కావట్లా. సార్ ఏంటి సార్ ఏమడగలా? ఏమయ్యా ఇల్లయ్యా బాబు, ఇంకా నువ్వు సెలెక్ట్ అయిపోయావయ్యా. బయటకు వచ్చి ప్రభువుని స్తుతిస్తుంటే ఆ రోజు సువార్త టీము మేమందరము ప్రభుని, నువ్వు సెలెక్ట్ అయిపోయావు పోవయ్యా. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ అపాయింట్మెంట్? గుంటుపల్లి వ్యాగన్ వర్క్షాప్. వాళ్ళ నాన్న సైకిల్ కొనిలేదుగా, బాధపడలా. వాళ్ళ నాన్న కారు కొనిచ్చాడు. పెళ్ళి అయిపోయింది. ఒకటి చెప్పాడు, పెళ్లి గురించి కూడా మాకు చెప్పాడు. బాగా ప్రేమిస్తాడు మమ్మల్ని. అన్న ఎవరిని పెళ్లి చేసుకోవాలి? పలానా అమ్మాయిని, పలానా ప్రభుని నమ్ముకున్న అమ్మాయి, పేద అమ్మాయి. నిజంగానే ఇస్తాడు. బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టగానే అన్నోళ్ళు వీళ్ళందరి పిల్లలకి నేనే పెట్టింది పేర్లు. హాస్పిటల్లో వెళ్ళటం, నాకు ఫోన్ చేసి నాకు పరీక్ష పెట్టడం. అన్న ఇప్పుడు అర్జెంటుగా పెట్టాలంటే ఆ గ్లేస్ ఫ్లోరెన్స్, ఆ బ్లెస్సీ ఒలివర్ ఇవన్నీ మేము పెట్టినాయి. సరే వాళ్ళ అమ్మాయి, ఆ అబ్బాయి పుట్టాడు. ఏం పుట్టాలి, ఏం పెట్టాలన్నా అన్నాడు. ఒకటే అన్న నీకు ఇష్టమైంది పెట్టాయి అన్న. ఏమిటి ఎక్కువ అన్న? సువార్త పత్రికలు పంచేవాడు, యోహాను సువార్తలు పంచేవాడు అన్న. అతను యోహాను సువార్త, జాన్ గాస్పెల్. ఏం పేరు ఇప్పుడు ఆయన పేరు? పెద్దోడు అయిపోయి ఉంటాడు ఇప్పుడు, 10th క్లాస్కి వచ్చాడేమో. జాన్ గాస్పెల్. ఇంకొక అమ్మాయి పుట్టింది. అన్న ఏం పెట్టాలా? జాన్ గాస్పెల్. ఈ అమ్మాయికి జాయ్ గ్రేస్ అని పెట్టే, కృప ద్వారానే కదా. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అండి. మాట్లాడితే ప్రమోషన్లు, మాట్లాడితే అవార్డుల మీద అవార్డులు చెప్పేవాడు. మాకు ఒక్క అవార్డు ఉండేది కాదు ఆ రోజుల్లో. కారణం ఏంటంటే ఒకటే గాస్పెల్. ఏమైనా బిడ్డలారా సువార్త చెప్పండి. సువార్త పత్రికలు ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలా, సువార్త పత్రికలు పెట్టుకోండి. అదే ఆ గొప్ప దైవజనుడు, ఆ గొప్ప వ్యక్తి, ప్రియమైన అన్న ప్రసాద్ అన్న, కర్మేల్ ప్రసాద్ అన్న. ఎప్పుడు చూసినా ఉండే జేబులో కరపత్రాలండి, కరపత్రాలు. ప్రతి ఒక్కరికి కరపత్రం వేయటం స్వార్థం, కరపత్రం వేయటం స్వార్థం. నేను పరిచర్యకు వచ్చిన కొత్తలో నాకు డ్రైవర్గా పెట్టారు ఆయన్ని ఆటోనగర్లో. నా డ్రైవర్గా అన్న 1 year పనిచేశాడు. ఎక్కడ చూసినా కరపత్రాలు ఇయటమే, స్లో చేయటం. అన్న డ్రైవ్ చేయన్న, ముందు తొందరగా వెళ్ళాలంటే బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్, వాళ్ళకి ఇద్దాం బ్రదర్ అనేవాడు. ఎందుకు చెప్తున్నానంటే ఒక దినాన అన్న చనిపోయాడు. మాకు న్యూస్ వచ్చింది. వెళ్ళాము ఏదో అను హాస్పిటల్లో. ఎక్కడోనంటే రూమ్లో పెట్టాం సార్. హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. షర్ట్ ఇలా అయిపోయింది. షర్ట్ నిండా ఏమున్నాయి? జేబులో కరపత్రాలు. కన్నీళ్ళు వచ్చేసాయండి, కన్నీళ్ళు వచ్చేసి. జేబులో కరపత్రాలు కనపడుతున్నాయి, ఇట్లా బయటకు వచ్చి ఉన్నాయి. అట్లా బాడీ ఉంది అలాగా. నాకు అనిపించింది ప్రభువా సువార్త కొరకై సువార్త చేస్తూ ఏమయ్యాడు? అవునస్వారా, ప్రీచ్ ద గాస్పెల్, షేర్ ద గాస్పెల్, ప్రొక్లైమ్ ద గాస్పెల్. ఎంత బాగుందండి ఈ రోజున సువార్త అనే అనుభవం. ఏ అభిషేకం ఇది చెప్పండి? పరిశుద్ధ అభిషేకం.
ఆ పరిశుద్ధ అభిషేకమే. ప్రభు అన్నాడు, ఆ అభిషేకము నా మీద ఉంది, నేను పేదలకు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాను. సువార్తను ప్రకటించాను. ఈ దినాల్లో బహిరంగ సువార్తలు అంత అవకాశం లేదు, కానీ పర్సనల్ గాస్పెల్ అవకాశం ఉంది. నీ స్నేహితులకు చెప్పు, నీ బంధువులకు చెప్పు, ఫోన్ చేసి చెప్పు, కరపత్రాలు వ్యక్తిగతంగా ఇవ్వు. ఎంతమంది మారిపోతారు, ఎంతమంది. నిన్న దిన నాకు బ్రదర్ వచ్చాడు, కరపత్రాలు కావాలన్నా దాదాపు సన్ని ఇచ్చి పంపించాడు. చూసి అన్నాడు, అన్న ఎంత బాగుందన్న కరపత్రం. ఎవరిది అనుకున్నావు? అది ఎవరిది? మా అమ్మది. మా అమ్మది. అమ్మ లేదు కానీ అమ్మ కరపత్రాలు అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. నీ గమ్యము ఎక్కడికి? పిల్లరా, కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అభిషేకం అని. కాబట్టి అందుకనే ఇప్పుడు అంటున్నాడు ప్రభు, అంటున్నాడు మోషే, అహరోన్ నీ కుమారులు ఇక నుంచి నీ కుమారులు కాదు, వారెవరికి? చదవండి, ఒక మాట చదవండి. 2 కొరింథీ 6:18. ఈరోజు మన బిడ్డల్ని వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ అవర్ చిల్డ్రన్ టు గాడ్. మన పిల్లలు ఎలా అయిపోవాలంటే చివరిగా కొన్ని మాటల 2 కొరింథీ 6:18 త్వరగా. ఏమి పొందిక? మనము ఆలయమై ఉన్నాము. ఇలాగ సెలవిచ్చున్నాడు, నివసించి సంచరించుదును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారు నాకేమవుతారు? ప్రజలు. చదవండి. బయలువెడలి ప్రత్యేకంగా ఉండడి. ప్రభువు ఎవరు ప్రజలు అంటే ఇక వారు నా ప్రజలు, వారు నా కుమారులు. రోమా 8:17 చూస్తే వారు నాకు కుమారులైతే వారు నాకెవరు? వారసులు. ఇప్పుడు కుమారులు మన కుమారులు కాదు, దేవుని కుమారులు. వారు మన పిల్లలు కాదు, దేవుని పిల్లలు. ఇప్పుడు మన వారసులు కాదు, ఎవరు వారసులు? వాళ్ళు దేవుని. చదవండి రోమా 8:17 కూడా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్ష్యం ఇచ్చున్నాడు. పిల్లలమైతే అది పిల్లలమే కాదు, ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు మన పిల్లలు ఎవరు వారసులు? వారు దేవునికి వారసులు, దేవునికి వారసులు. నిర్గమా 40:15, నిర్గమాకాండం 40వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్గమా 40:15. అది ఇప్పుడు నాకేమవుతారు వాళ్ళు? ప్రభువా ఏమిటంటే వాళ్ళు నాకు కుమారులయ్యా, వాళ్ళు నాకు ప్రజలయ్యా, వాళ్ళు నాకు పిల్లలయ్యా, వాళ్ళు నాకు వారసులయ్యా. ఇంకేంటంటే వారు నాకెవరు? మన పిల్లలు ఎవరు యాజకులంట? దేవుని యాజకులుగా వారు దేవుని పని. అదే చెప్పాను, అందరూ చదువుకుంటా ఉన్నారు. మరి సమూయేలునేమో స్కూల్లో మందిరంలో వేశారు, స్కూల్ లేదు కనీసం. చెప్పండి, భాష్యం కాదు కదా, కనీసము శ్రీ చైతన్య కూడా లేదు. కానీ ఎంత గొప్పోడయ్యాడు? ద 3 గ్రేటెస్ట్ పోస్ట్ ఆన్ దోస్ డేస్. 3 పదవులు. ఒకటి ద గ్రేట్ ప్రాఫెట్, ప్రవక్త. రెండవది ద గ్రేట్ జడ్జ్, న్యాయాధిపతి. మూడవది దీర్ఘదర్శి. ఒకేసారి ఎన్ని పదవులంట బాబాయ్? 3 ఉద్యోగాలు. ఒక్కడే. మనకు ఒక్క ఉద్యోగం రావట్లేదండి. కారణం దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఎదిగాడు, దేవుని సన్నిధిలో జీవించాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రయాసపడ్డాడు, దేవుని సన్నిధిలోనే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు. దేవుని మందిరం వదల్లా. సమూయేలు ఏమైపోయాడు? దేశంలో రాజే గొప్ప, కానీ ఆ రాజు నియమించాలంటే ఎవరు? కింగ్ మేకర్ ఈజ్ గ్రేటర్ దాన్ కింగ్. రాజును నియమించాలన్నా సమూయేలే, రాజును తీసేయాలన్నా సమూయేలే, మళ్ళీ ఇంకో రాజును పెట్టాలన్నా ఎవరు? సమూయేలు. ఎందుకంత గొప్ప అడిగాడంటే ఏంటి చెప్పండి? అడిగారంటే డిఎల్ మూడీ, ఏమయ్యా చార్లెస్ స్పర్జన్, ఇంత వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? అప్పట్లో బైబిల్ కాలేజీలు లేవు కదయ్యా. ఏమన్నాడు తెలుసా? నా తల్లి ఒడి నా బైబిల్ కాలేజ్ అన్నాడంట. నా తల్లి నన్ను ఒళ్ళో పెట్టుకొని ఏం చెప్పేది? మాట్లాడితే వాక్యమే మాట్లాడుతూ ఉండేది, వాక్యమే చెప్తూ ఉండేది. అదే నా బైబిల్ కాలేజ్. ఎంత బాగుందండి. తల్లి ఒడనే బైబిల్ కాలేజ్. రోజు నవ్వని బిడ్డలారు, తల్లిదండ్రులమైన మనం కూడా వారెవరు బిడ్డలంట? యాజకులు. ఇంకా చెప్తాడు యోహాను 8:31 చదవచ్చు, కానీ చదవద్దు. వారు నాకు శిష్యులై ఉండాలి. వారు నాకు శిష్యులు అవ్వాలయ్యా. ఇంకా అంటాడు 101వ కీర్తన 6వ వచనం, వారు నాకు పరిచారకులై ఉండాలి. ఎవరు పరిచారకులు అంట? మన పిల్లలు.
దేవుని పని. ఇంకా చెప్పాలంటే లూకాసు వార్త 12:4 వారు నా స్నేహితులై యుందురు. కాబట్టి మన పిల్లల్ని వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ అస్ టు గాడ్. మన వైపు నుంచి ప్రభు వైపు వాళ్ళు నా బిడ్డలు కాదు, వాళ్ళ మీద నాకు అధికారం, నీ బిడ్డలు అన్నంత కాలం వారి మీద దేవుని యొక్క అధికారం ఉండదు. ఇప్పుడైతే వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవునికి ఇచ్చేసాము, దేవునికి అప్పగించేసాము, వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారండి. బైబిల్ ఎంతోమందిని చూస్తాం. కాబట్టి 7 అనుభవాలు, అంతేకాదు మరి మొదట చూసిన 7 అభిషేకాలు. అందుకని ఆ చివరి ఆ మాట కూడా చదువుకుందాం. మరి కీర్తన 17 మన మూల వచనం, కీర్తన 17:14 వచనం అందరూ కూడా కలిసి చదువుదాం. Psalm 17:14 మధ్యలో మాట, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి. చాలు, టైం అయిపోయింది. వారు కుమారులు కలిగి ఏం పొందుతున్నారంట? కాబట్టి ఇది నాన్న దేవుడిచ్చిన తృప్తి. అంతేకాదు ఆయన దానం, బిడ్డలకి ఇచ్చిన చదువు, జ్ఞానము, భక్తి జీవితం, రక్షణ జీవితం. వారు కడుపును. అందుకని 103వ కీర్తనలో అన్నాడు, నా ప్రాణమ యెహోవాను ఆయన చేసిన ఉపకారాల్లో 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటి కొరకాయ నేను ఆయనకేమి రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున కాబట్టి కార్యాలన్నిటి కొరకాయ ప్రభువును మనం స్తుతిస్తాం.